ऐसे क्या नहीं हमारा क्या नहीं रहना चाहिए जल्दी तैयार जहाँ इख्तिलाफ नहीं झगड़ा नहीं वहाँ बरकत रहती మన నంద్యాల జగజ్జనని నగర్ బ్యాక్ సైడ్లో చాలామంది ముస్లింల గృహాలు ఉన్నాయి. వాళ్లకు ఏ ఒక్క కార్యక్రమం చేయాలన్నా మరియు నమాజ్కు పోవాలన్నా ప్రార్థనలు చేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉండేది. మరియు ఎప్పుడు నమాజ్ వేళలు అవుతుంది ఎప్పుడు అనేది ఇక్కడ అజాన్ కూడా వినిపించే అవసరం లేనప్పుడు ఇక్కడ కొంతమంది ముస్లింలు యువకులు ఆలోచించి ఈ రోజుకి 11 నెలల ముందర ఆలోచించి ఇక్కడ ఒక స్థలం కొని దీంట్లో అబ్బాస్ అని పేరు పెట్టి మసీదు కట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన మసీదు కట్టి ఇక్కడ చాలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గారి యొక్క గృహానికి ఆయనకు తగినట్టుగానే ఎంతో అద్భుతంగా అందంగా శుభ్రంగా కట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 100 ఇళ్లకు నమాజ్ చేసుకోవడానికి అజాన్ ఒక పవిత్రమైన అజానికి వినడానికి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఇక్కడ ఈ సౌకర్యంతో చాలా సంతోషంగా ఉన్నారు. రేపు పొద్దు నుంచి ఇక్కడ నమాజ్ కూడా మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ మసీదుకి స్థలానికి డబ్బులు ఇచ్చిన వారికి మరియు అల్లా ఒక గృహానికి కట్టడానికి దానం చేసిన డబ్బులు మరియు వాళ్ళ ఒక ప్రియమైన సమయానికి కేటాయించిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గారితో దువా చేయాలని కూడా ఈరోజు మనవి చేస్తూ మనసు ఒక తో కోరుకుంటూ ఇక్కడున్న నాయకులు ప్రజలు ముస్లిం సోదరులు మరియు ఇతరుల సోదరులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీకందరికీ కూడా కోరేది ఒకటే, ఇలాంటి దైవ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని కూడా ఈరోజు అబ్బాస్ మసీదు ఈ ఏరియాకు కూడా అబ్బాస్ నగర్ అని వీళ్ళు పేరు పెట్టుకోవడం కూడా జరిగింది. ఈ ఒక్క మసీదు ఈ ఒక్క ఏరియా కూడా మన మదీనా లెక్క పవిత్రంగా ఉండాలని కూడా మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని కూడా మీ అందరికీ ఒక దరఖాస్తు చేస్తూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు జగజ్జనని దేవస్థానం బ్యాక్ సైడ్ అబ్బాస్ నగర్ అని కొత్తగా కాలనీ ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో మస్జిద్ అబ్బాస్ అనే ఒక కొత్త మసీదు కమిటీ సభ్యులు నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది మసీదు, మంచి వాతావరణం. ఇక్కడ ముస్లిం సోదరులు చాలామంది కాలనీలో నివసిస్తున్నారు. వాళ్ళకి దగ్గరలో ఉండాలని ఇక్కడ కమిటీ సభ్యులు 11 నెలల లోపలనే ఒక అద్భుతమైన మసీదును ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. వీళ్ళందరికీ పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ మసీదుకు సహకరించిన దాతలు కానీ ఇతర పెద్దలు కానీ కమిటీ సభ్యులు కానీ వారికి అందరికీ పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంత తక్కువ పీరియడ్లో ఇంత మంచిగా ఇంత అద్భుతంగా మసీదు నిర్మించడం చాలా సంతోషం. ఈ ఏరియా ప్రజలందరూ ఈ మసీదుకు వచ్చి నమాజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. వారికి అందరికీ మరొక్కసారి కమిటీ సభ్యులకి అందరికీ ఎవరైతే ఈ మసీదుకు సహకరించినారో వారికి అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.